హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ముద్దులొలికే బాలరాముణ్ణి చూసిన రాజ్య ప్రజలు సంతోషంతో చిందులు వేసేవారు. చిన్న రాముడు అందరికన్నా ముందు కేరింతలు కొడుతూ బోర్లా పడడం, మెల్లగా పట్టుకొని నిలుచోవడం, బుజ్జిగా అడుగులు వేయడం, మెల్లగా నడవడం మొదలు పెట్టాడు. ఒకరోజు బుల్లిరాముడు రాజభవనంలోని ఆడుకుంటూ ఉండగా చీకటి పడి ఆకాశంలో చంద్రబింబం పైకి వచ్చింది. అది పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడు నిండుగా ఆకాశంలో మెరుస్తూ ఉన్నాడు. అదే కాకుండా నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ వస్తువులతో ఆడుకుంటున్న ఆ బాలరాముడు అన్ని విడిచిపెట్టి నాకు ఆ చందమామ కావాలని మారం చేయడం మొదలుపెట్టాడు. చాలా మంది నచ్చజెప్పాలని ప్రయత్నించారు, కానీ మొండి పట్టు పట్టిన రాముడు ఎవరి మాటలు వినలేదు. ఆకాశంలో ఉన్న చందమామని నేల మీదకు తీసుకురావడం అసాధ్యమని చెప్పడంతో బాలరాముడికి నచ్చలేదు. నాకు ఆ చందమామ కావాలంటూ గట్టిగా ఏడ్చాడు. అతన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఇంతలో ఒకరు ఒక బంగారు పళ్ళెంలో నీళ్లు పోసి అతని ముందు పెట్టారు. ఆ నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనిపించడంతో అది చూసిన బాలరాముడు సంతోషంతో ఆ చందమామతో ఆటలు ఆడాడు. కాలం గడిచే కొద్దీ రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు విద్యతో పాటు యుద్ధ విద్యలు కూడా చిన్నతనంలోనే నేర్చుకున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.